శరీరం. బిల్ బ్రైసన్ ఇంగ్లాండ్లో ఉంటాడు ఈ రచయిత. సో ఇతనికి సైన్స్ రచయిత అని పేరుంది. అంటే సైన్స్ గురించి ఎంతోమంది వరల్డ్ క్లాస్ డాక్టర్స్ని కలిసి అతను ఎంతో రీసెర్చ్ చేసి చాలా పుస్తకాలు రాశాడు. అందులో వన్ ఆఫ్ ది పుస్తకం ఈ శరీరం. సో ఈ శరీరం అనే బుక్ నేను చదువుతున్నప్పుడు ఓపెన్ చేయగానే చాలా చాప్టర్స్ ఉన్నాయి. అందులో నాకు ఆ చాప్టర్స్ అన్నీ చదువుకుంటూ వస్తుంటే పేర్లన్నీ, అందులో 21th చాప్టర్ వ్యవహారం మరీ దారి తప్పితే క్యాన్సర్ అని ఉంది. సరే, చాలామంది దగ్గర మనం ఇప్పుడు ఎక్కువ వింటున్నాం ఉన్నాం, దగ్గర 200 నుంచి 300 రకాల క్యాన్సర్లు ఉన్నాయంట. అంటే కేటగిరీస్ ఒక 3 ఉన్నాయి, అందులో 200 నుంచి 300 రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. లంగ్ క్యాన్సర్ అని, కాలన్ క్యాన్సర్ అని, స్కిన్ క్యాన్సర్ అని, ఇట్లా. సో అసలు ఏం చెప్తారు క్యాన్సర్ గురించి, ఎందుకు దారి తప్పితే క్యాన్సర్ అన్నాడు అని చెప్పేసి నేను డైరెక్ట్ ఆ చాప్టర్ ఓపెన్ చేసిన. దాని గురించి కొన్ని విషయాలు చెప్దామని మాట్లాడుతున్నా. సో ఇప్పుడు దాని గురించి మెయిన్గా ఏం చెప్పాడనంటే, క్యాన్సర్కి ఒక 6 లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు. అసలు ఫస్ట్ క్యాన్సర్ అంటే అదేదో బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి కాదు. క్యాన్సర్ అనేది పూర్తిగా అంతర్గత వ్యవహారం. శరీరం తన మీద తాను ఎదురు తిరిగిన పరిస్థితి అని చెప్తున్నాడు. అంటే క్యాన్సర్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేది కాదు, మన శరీరమే మన మీదకి ఎదురు తిరిగితే వచ్చేదాన్ని క్యాన్సర్ అంటారు. క్యాన్సర్కి 6 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. ఏంటంటే మొదటిది, క్యాన్సర్ కణాలు పరిమితి లేకుండా సంఖ్య పెరుగుతాయి అన్నాడు. అది ఒక హార్మోన్ వంటి భావం కానీ నిర్దేశం కానీ లేకుండా పెరుగుతాయి. అంటే మనకి ఏ సెన్సేషన్ ఉండదు, అది క్యాన్సర్ కణాలు లోపల ఉన్నాయి పెరుగుతున్నాయని ఒక పర్టికులర్ టైం వరకు. శరీరాన్ని తమకు రక్తం ఇచ్చే విధంగా మోసగిస్తాయంట. అంటే మనకే ఎదురు తిరుగుతూ పనిచేస్తూ అయిన గుర్తొచ్చింది యాక్చువల్గా. అంటే మన దగ్గరే సహాయం తీసుకుంటూ అసలు మన వల్ల ఏ సహాయం పొందలేదని నటిస్తూ ఉంటారు కొంతమంది మనుషులు. అలాగే నీ దగ్గర డబ్బు తీసుకుంటూ నువ్విచ్చే ప్రతిఫలాలని అనుభవిస్తూనే మళ్ళీ మీరు నేరం చేసేవాళ్ళు, మీరు హంతకులు అని మీ మీద ఒక అపనింద మోపుతారు అని చెప్పి రియార్డన్కి ఫ్రాన్సిస్కో చెప్తూనే ఉంటాడు స్టోరీ మొత్తం మీద. అందుకని ఐన్ ర్యాండ్ అంటుందన్నమాట. సో 9th Part 3లో 9th చాప్టర్, డోంట్ సపోర్ట్ యువర్ డిస్ట్రాయర్స్ అని. అంటే మీతోనే ఉంటూ మీ ప్రతిఫలాలే తినుకుంటూ మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు, మీరే హంతకులని అన్నట్టుగా. ఇక్కడ ఏముందంటే, శరీరాన్ని తమకు రక్తం ఇచ్చే విధంగా మోసం చేస్తాయంట. శరీరం ఆ కణాలకు ఎందుకు రక్తం ఇస్తుంది అని అంటే, ఆ కణాలు మనకి మంచి చేస్తాయి అన్న ఉద్దేశంతో శరీరం వాటికి ప్రతి కణానికి రక్తం ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి ఒక ఫీలింగ్ని ఈ క్యాన్సర్ సెల్స్ వాటికి కలిగిస్తాయి. 4వది, పెరుగుదల ఆగాలని సంకేతం ఏదైనా వచ్చినా అవి పట్టించుకోవట. అంటే బాడీలో ఉండే మెటబాలిజం కానీ ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఏవైనా కణాలు కొంచెం ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువ పెరుగుతున్నప్పుడు మన జీవ వ్యవస్థ వాటికి ఒక సిగ్నల్ ఇస్తుంది, నువ్వు తగ్గాలి అని. వాటిని తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట ఆ వ్యవస్థ. కానీ ఈ కణాలు ఆ సిగ్నల్స్ని పట్టించుకోవంట. శరీరంలో ఇతర భాగాలకి ఇవి వ్యాప్తి చెందుతాయి. చివరిది, ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం కణాలు మరణించటం అనే అపోప్టిటిస్కి అవి తలవంచు. అంటే ఒక పద్ధతి ప్రకారం మరణించాలనే ఒక ప్యాటర్న్కి అవి తలవంచమంట. దిస్ ఇస్ వాట్ ది క్యాన్సర్కి ఉండే 6 లక్షణాలు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, నిజంగా అర్థం చేసుకోవాలంటే క్యాన్సర్ ఒక గొప్ప అన్యాయమైన స్థితి. మీ శరీరమే మిమ్మల్ని చంపడానికి చేయగలిగినంత చేస్తుంది. అది అనుమతి లేని ఆత్మహత్య అని వాడాడు ఇక్కడ. క్యాన్సర్ కణాలు కూడా మామూలు కణాలు లాంటివే, మామూలుగా మనలో ఉండే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు లాంటివే ఇవి కూడా. కానీ తేడా ఏంటంటే అవి అన్యాయంగా సంఖ్య పెరుగుతాయంట క్యాన్సర్ కణాలు, అదొక్కటే తేడా అని చెప్పాడు. అవి అన్ని విధాలుగా మామూలుగా ఉంటాయి, కానీ శరీరం కొన్నిసార్లు వాటిని గుర్తించలేకపోతుంది. అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. క్యాన్సర్ మిగతా అన్ని ఆరోగ్య సమస్యల వంటిది కాదు, అది ఆగకుండా దాడి సాగిస్తూ ఉంటుంది. దాని మీద గెలుపు చాలా కష్టం. తరచూ బాధితులు ఆరోగ్యం మీద అనేదా ప్రభావాలు ఉంటాయి. చికిత్సలు జరుగుతుంటే అది వెనుకకు తగ్గుతుంది.
తిరిగి కూడగట్టుకొని ఈసారి మరింత బలంగా దాడి చేస్తుంది. ఒక్కోసారి అది ఓడినట్లు కనపడుతుంది, కానీ కొన్ని స్లీపర్ కణాలను వెనక వదులుతుంది. అది సంవత్సరాల పాటు అణిగిమణిగి పడి ఉంటాయి, ఒక్కసారిగా తిరిగి తలెత్తుతాయి. అన్నిటిని మించి క్యాన్సర్ కణాలు స్వార్థం గలవి. సాధారణంగా మానవ కణాలు తమ పని తాము నిర్వర్తిస్తాయి. మిగతా కణాలు శరీరం మంచి కొరకు కమాండ్ చేస్తే అవి చనిపోతాయి. క్యాన్సర్ సెల్స్ అట్లా చావు, కేవలం తమ ఆసక్తి కొద్దీ అవి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి. ప్రతి కణం, మన శరీరంలో ఉండే ప్రతి కణం కూడా మ్యూటేషన్ అని కాలక్రమేణంలో మనకి మ్యూటేషన్ అనేది ఒకటి జరిగింది. దానికి సంబంధించిన పాయింట్ ఏంటంటే, పరిణామానికి మనం చెల్లిస్తున్న ధర ఈ క్యాన్సర్. మన కణాలు మ్యూటేషన్ మార్పులకు గురి కాకుంటే మనకి ఈ క్యాన్సర్ వచ్చి ఉండేది కాదంట. అంటే ఏదైతే మన హోమోసేపియన్స్, హోమో నియర్తండల్, హోమో నిర్గస్ అని ఫస్ట్ మానవ జాతి అనేది ఆఫ్రికాలో అంతరించి మనం ఆ పరిణామ క్రమంలో ఉన్నామో, దాని తర్వాత మన చేతులు ఇలా కదలటం, మనం మెల్లగా రియాలిటీని అర్థం చేసుకోవటం, వేటకి వెళ్ళటం, ఇలాంటి ఒక పరిణామ క్రమం అనేది మన కణాల మ్యూటేషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా మనలో ఆ పరిణామ క్రమం అనేది జరిగింది. ఆ పరిణామ క్రమం జరిగి మనం ఇప్పుడు ఇంత ఎవాల్వ్డ్గా ఉన్నాము. కానీ దాంతోపాటు ఈ క్యాన్సర్ అనేది కూడా మనకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఇంత ఎవాల్వ్ అవ్వటం వల్లనే ఈ క్యాన్సర్ అనేది వచ్చింది. మనం కనుక ఇంత ఎవాల్వ్ అవ్వకుండా ఆ హోమోసేపియన్స్, ఆ హోమో నియర్తండల్ లాగానే అడవుల్లో బతుకుతుంటే మనకి క్యాన్సర్ వచ్చేది కాదు. సో దట్ ఈస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ అని అంటున్నాడు అనమాట. క్యాన్సర్ అంటే ఒక వ్యాధి కాదు, అది 200 రకాల కలయిక. అంటే 200 రకాల కారణాలు మన శరీరంలో కలవటం వల్ల వచ్చేదాన్ని క్యాన్సర్ అంటారని చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే ఆ ఒమోర్ అనే డాక్టర్, ఏదైతే ఆయన ఆ నెదర్లాండ్స్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక డైరెక్టర్, ఆయన ఫౌండింగ్ అండ్ క్లినికల్ డైరెక్టర్, ఆయన చెప్తుంది ఎన్నో రీసెర్చ్లు చేసి. క్యాన్సర్ అనేది ఒక వ్యాధి కాదు, అది 200 రకాల కలయిక. వాటికి కావాల్సిన విడివిడి కారణాలు ఉన్నాయి, నిర్ధారణ పద్ధతులు ఉన్నాయి. క్యాన్సర్లో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్యాన్సర్లలో 80% కార్సినోమాలు, అవి మన చర్మం మిగతా అంగాలపై పొరగా ఉండే ఎపిథీలియల్ కణాలలో మొదలైతాయి అంట. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములో ఏదో ఒక చోట పుట్టదు. అవి సాధారణంగా పాల నాళాలలో పుడతాయి. ఎపిథీలియల్ కణాలు చాలా వేగంగా తరచుగా పెరుగుతాయి, అంటే విభజన చెందుతాయి. నెక్స్ట్ 1% ఏదైతే ఈ సర్కోమా క్యాన్సర్ అనేది ఉందో, 80% కార్సినోమా కైండ్ ఆఫ్ క్యాన్సర్సు, మిగతాది ఇంటర్నల్గా వచ్చే క్యాన్సర్సు ఆర్గాన్స్కి. ఓన్లీ 1% మాత్రమే కనెక్టివ్ టిష్యూస్లో వస్తుందంట ఒక కైండ్ ఆఫ్ క్యాన్సర్. కనెక్టివ్ టిష్యూస్ అంటే మన ఎముకలకి కండకి మధ్య ఉండే చిన్న చిన్న టిష్యూస్ ఉంటాయి, వాటిలో వచ్చేది అది 1% వస్తుందంట. ఎక్కడో రేర్గా కోట్లలో ఒకరికి వస్తుందంట. అది దాన్ని సర్కోమా క్యాన్సర్ అంటారంట. సో ఈ సర్కోమా క్యాన్సర్ అనగా నాకు సడన్గా నేను ఎక్కడో చదివాను ఇదని గుర్తొచ్చి, నేను రమణ మహర్షి గారి పుస్తకాలు విపరీతంగా చదివాను మొదట్లో. సో రమణ మహర్షి గారు తన బతుకున్న టైంలో, ఈ ఫోటోలో ఎవరైతే మీరు చూస్తున్నారో రమణ మహర్షి గారు, ఈయనకి సర్కోమా క్యాన్సర్ వచ్చింది. ఈ సర్కోమా క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన శరీరానికి బయట ఆ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే మీ ప్రాణానికి ప్రమాదం ఉంది అని అంటే, అప్పుడున్న పరిస్థితుల్లో ఎనస్థీషియా వాడాలి. అంటే మత్తు మందు ఇలా, వేరే కారణాలు మనకు తెలియదు ఎందుకనేది. మత్తు మందు వాడకుండా దానికి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ కత్తులు కానీ ఆ కత్తెరలు కానీ తీసి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కనీసం అంత భయంకరమైన పెయిన్ ఇస్తుంది. అంటే ఈ 3 కేటగిరీస్ క్యాన్సర్స్లో సర్కోమా క్యాన్సర్ అనేది అంత పెయిన్ఫుల్. అలాంటి టైంలో కూడా రమణ మహర్షి గారు ఆ పెయిన్ని దేన్ని తట్టుకొని అలా ప్రశాంతంగా కూర్చొని వాళ్ళకి చేసుకోండి మీరు సర్జరీ అన్నాడంట. సో సీదా మన కళ్ళ ముందు ఎలా భరించగలిగాడు. ఇక్కడ ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఈ పుస్తకం రాశారు. సర్కోమా క్యాన్సర్ అనేది 1% వాళ్ళకు వస్తుంది, కోట్లలో ఒకరికి. ఇట్స్ వెరీ హై పెయిన్ఫుల్ అండ్ అన్బేరబుల్ క్యాన్సర్ అని, అంత పెయిన్ ఉంటుందంటే ఇది ఒక పుండులాగా వస్తుంది. మరి దానికి కనీసం మొత్తం మందులు ఇవ్వకుండా వాళ్ళు డాక్టర్లు ఆ పొడిచి ఆ కుట్లేసి అవన్నీ క్లీన్ చేసి ఆ సర్జరీ చేస్తున్నప్పుడు రమణ మహర్షి గారు అసలు ఎందుకు అంత మౌనంగా ఎలా ఉండగలిగారు? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఎలా సాధ్యపడింది? అది వీ హ్యావ్ టు ఐడెంటిఫై దానికి ఆన్సర్ అనేది మనం
అది మనం అర్థం చేసుకోవాలి, మనం దాన్ని వెరిఫై చేయాలి. దిట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. నెక్స్ట్ 6th పాయింట్ ఏం చెప్పాడంటే, క్యాన్సరు 1775 ఆ ప్రాంతంలో ఒక చిన్నపిల్లలకి క్యాన్సర్ వస్తుందంట. ఎందుకు క్యాన్సర్ వస్తుందని ఆ డాక్టరు వెరిఫై చేస్తే, వాళ్ళందరూ చిన్నతనం నుంచి పొగగొట్టాలు తుడిచేవారు. పొగగొట్టాలు ఏదైతే పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయో పెద్ద పెద్ద పొగగొట్టాల్లోకి ఆ పొగని, ఆ మసిని, అక్కడక్కడ పడ్డ పార్టికల్స్ని, డస్ట్ని క్లీన్ చేయడానికి ఈ పిల్లల్ని అందులోకి పంపించేవాళ్ళు. ఆ గొట్టాల్లోకి వాళ్ళు ఆ గొట్టాల్లో క్లీన్ చేసి ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే, వారు చలి ఆకలితో నకనకలాడుతూ ఉండేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో వేడిగా ఉండే గొట్టాల్లోకి వారిని బలవంతంగా దూర్చేవారు. వారికి గాయాలు అవ్వటం, కాలటం, ఊపిరి సలపకు, ఉక్కిరిబిక్కిరి అవ్వటం, ఇలాంటి కైండ్ ఆఫ్ ఎంతో అతి బాధ కలిగించే ఎన్నో కష్టాలు వస్తాయి. చివరికి వాళ్ళకి ఆ వ్యాధి వచ్చేది. సో ఎందుకు, దానికి కారణం ఏం చెప్పారనంటే డాక్టర్లు, ఏవైతే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో ఆ పొగగట్టాల్లో వాళ్ళు అప్పట్లో ఆ పిల్లలు అలా ఉండేది. ఆ కైండ్ ఆఫ్ చైల్డ్ లేబర్ కానీ, ఆ సిస్టమ్ కానీ, ఆ 1700 సెంచరీస్ అంటే అప్పట్లో చాలా బాల కార్మికులు ఉండేవాళ్ళు. డబ్బు లేని వాళ్ళని కానీ, పేదవాళ్ళని కానీ చాలా భయంకరంగా చేసేవాళ్ళు అప్పట్లో, ఆ శ్రమ దోపిడీ. సో వాళ్ళు ఆ పొగగొట్టాల్లో సంవత్సరాల తరబడి ఆ చిన్నపిల్లలు పనిచేయటం వల్ల వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో ఏదైతే ఆ మట్టి కానీ, ఆ డస్ట్ కానీ ఏదైతే ఉంటుందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, దానికి సరిగ్గా వాళ్ళు శుభ్రం చేసుకోకపోవటం వల్ల, దాన్ని సరిగ్గా వాళ్ళు క్లీన్ చేసుకోకపోవటం వల్ల ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదంట. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ క్లియర్గా చెప్పాడు. అందుకే 19వ శతాబ్ద చివరి వరకు వృషణాల క్యాన్సర్ కొనసాగింది అని రాశాడు అనమాట. కనీసం వారానికి ఒకసారి శుభ్రంగా చేసుకున్నా సరే క్యాన్సర్ రాకుండా ఆగుతుంది. కానీ పాపం ఆ పేద పిల్లలకి వారానికి ఒక్కసారి స్నానం చేసే అవకాశం కూడా ఉండేది కాదు. పొగ పీల్చటం, అతిగా తాకటం, అతిగా తినటం, స్మోకింగ్, అతిగా తాగటం, డ్రింకింగ్, అతిగా తినటం, ఈ 3 వన్ ఆఫ్ ది రీజన్స్, మేజర్ రీజన్స్ క్యాన్సర్ రావడానికి అని చెప్పాడు. మనలో ఎవరికి క్యాన్సర్ వస్తుందని తేల్చి చెప్పడానికి లైఫ్ స్టైల్ చాలా పెద్ద ఆధారం. కొన్ని లెక్కల ప్రకారం సగం కన్నా ఎక్కువ కేసుల్లో కారణాల గురించి మనం ఏదో కొంతవరకు చెప్పగలం. అందులో పొగ పీల్చడం, అతిగా తాగటం, అతిగా తినడం అనేది ప్రాథమిక అంశాలని చెప్పాడు. అయితే ఇక్కడ ఏంటంటే, బరువు కారణంగా క్యాన్సర్ రావడంలోని రహస్యం అర్థం కాలేదు, కానీ అది తప్పని సత్యం అంటున్నాడు. అది కొంతమంది ఎక్కువ బరువు ఉండటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి, కానీ ఆ ఎక్కువ బరువు ఉండటం వల్ల క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే విషయం ఇంకా ఎవరికి తెలియదు అని చెప్తున్నాడు. ఇంకొకటి, చాలా సందర్భాల్లో క్యాన్సర్ మరీ క్రూరంగా ఒక తీరు లేకుండా సోకుతుంది. మగవారిలో 10, ఆడవారిలో 15% ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినా వారు ఏనాడు పొగ పీల్చి ఎరగరు. ఎవరికైతే లంగ్స్ క్యాన్సర్ వస్తుందో, పొగ అసలు జీవితంలో పొగ ముట్టిన వాళ్ళకు కూడా లంగ్స్ క్యాన్సర్ వస్తుంది. వాళ్ళకి దానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. కేవలం దురదృష్టవంతులు మాత్రమే అనిపిస్తుంది అలాంటి సందర్భంలో. ఆ దురదృష్టం కర్మ వలన, జన్యువుల వలన చెప్పగలడం ఇంచుమించు అసాధ్యం అని చెప్తున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ దురదృష్టం కర్మ వలన అన్నాడు కదా. ఈ కర్మ అనే కాన్సెప్ట్ మనం భగవద్గీతలో కానీ, వేరే బుక్స్లో కానీ, మన హిందూ స్క్రిప్చర్స్లో కానీ చాలా వరకు చదువుతూ ఉంటాం. సో కర్మ అంటే దాని అప్పుడున్న జనరేషన్లో కానీ, అప్పుడున్న కైండ్ ఆఫ్ లివింగ్ స్టైల్లో కానీ, అంటే నాకు ఇంతవరకు దాని మీద ఒక బలమైన అవగాహన కానీ, నమ్మకం కానీ నేను ఇంకా ఏర్పరచుకోలేదు. ఎందుకంటే నాకు తెలియని విషయాన్ని మరీ మూఢనమ్మకంగా చెప్పలేను. బట్ దాని వెనకాల ఒక అర్థం, ఒక పాజిటివ్ హోప్ ఏంటంటే, అప్పటి రోజుల్లో మనుషులకి ఇది ఎందుకు వచ్చింది, నేనంతా మంచివాడిని, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎవరి డబ్బు దొంగిలించలేదు, నేను ఎవరితో అబద్ధాలు ఆడలేదు, ఎవరి జీవితాన్ని నేను ఇబ్బంది పెట్టలేదు, నాకెందుకు ఇలాంటి పుట్టుకతో ఇలా కన్ను లేదనో, నాకు పుట్టిన పిల్లలకి ఏదో అనారోగ్యం వచ్చిందో అని అప్పుడున్న తల్లులు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకపోతే పుట్టిన పిల్లలు కానీ బాధపడుతున్నప్పుడు, నువ్వు ఇంతకు ముందు జన్మలో ఏదో చేసుంటావు, అందుకే నీకు ఇది ఇలా జరిగింది అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇంకా వాడికి లాజిక్ ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇంత పెద్ద చదువుకున్న డాక్టర్ ఏం చెప్పాడు ఇక్కడ, వాళ్ళని చూస్తుంటే దురదృష్టవంతులు మాత్రమే అనిపిస్తుంది. ఆ దురదృష్టం కర్మ వలన, జన్యువుల వలన చెప్పగలడు ఇంచుమించు అసాధ్యం అన్నాడు. ఇంత డాక్టర్లు ఇప్పుడు ఏదైతే అన్నారో, అప్పుడున్న రోజుల్లో కర్మ అనేది ఏంటంటే,
ఇక వీడికి ఆలోచిస్తే ఆన్సర్ దొరకట్లేదు చాలా విషయాలకి. ఇంక వీడికి ఆలోచించి వీడి తల పగిలిపోయిద్దేమో, జీవితం ఇంకా చాలా ఉంది, బతకాలి వీడు చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి అని చెప్పేసి ఆ కర్మ సిద్ధాంతం అనేది కొంతవరకు అతనికి ఒక పాజిటివ్ హోప్ ఇస్తుంది అనమాట. ఓకే, మనం ఇంతకుముందు ఏదో చేసాము ఇంతకుముందు జన్మలో, అందువల్ల ఇక్కడ ఏదో ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇప్పటి నుంచైనా బతుకుతున్న జీవితంలో మంచిగా బతకాలి అని ఒక పాజిటివ్ హోప్లోకి వెళ్తాడు. ఆన్సర్ దొరకని ప్రశ్నకి ఒక ఈ కర్మ సిద్ధాంతం అనే ఒక జవాబు ద్వారా వాడు లాజిక్ అనేది ఇంకా ఆగిపోయి, ఆ వర్రి, ఆ బాధ, ఆ వేదన నుంచి ఒక్కసారిగా ఆగిపోయి కళ్ళ ముందున్న జీవితాన్ని బతకటం మొదలు పెడతాడనమాట. దట్ ఈస్ వన్ పాజిటివ్ అప్రోచ్ ఇన్ ద కర్మ సిద్ధాంతం. ఏవైతే మన ఇంట్లో వాడే గ్యాసులు కానీ, మనం వాడే ప్లాస్టిక్ కానీ, ఎన్నో ఫ్యాక్టరీల ద్వారా వచ్చే వ్యర్థాలు కానీ, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, వీటిని పీల్చుకోవడం వల్ల కానీ, ట్రాఫిక్లో మన పొగ కానీ, వీటన్నిటి నుంచి కూడా డెఫినెట్గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే అతిగా తినటం, అతిగా తాగటం, అతిగా పొగ తాగటం, వీటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ కారణాలు చెప్పారనమాట అక్కడ. బట్ ఇవన్నీ వన్ ఆఫ్ ది రీజన్స్, కారణాలు. వీటి నుంచి ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా క్యాన్సర్కి రియల్గా అని అంటే, అతిగా లావుగా ఉండటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పాడు. కానీ ఎందుకు వస్తుంది అనేది ఇంకా తెలియదు వాళ్ళకి. సో బట్ వాళ్ళకి తెలియని విషయాలు ఇంకా ఉన్నాయి, దే ఆర్ రీసెర్చింగ్. బట్ ఏవైతే కొంతవరకు ఇవి అవకాశాలు ఉండొచ్చు, ప్రాబబిలిటీ ఎక్కువ పర్సంటేజ్ ఉందన్న విషయాలు ఏవైతే అతిగా తినటం, అతిగా తాగటం, అతిగా బరువుగా ఉండటము, ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉండటం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లెట్స్ ట్రై టు అవాయిడ్ దోస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మళ్ళీ కలుద్దాం. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.